బేహద్ పరం మహాశాంతి. బాపూజీ అంటూ ఉన్నారు, ధ్యానంలో కూర్చునే సమయంలో శరీరాన్ని స్థిరంగా ఉంచుకోండి, మనసుని ఏకాగ్రంగా చేసి నిస్సంకల్ప స్థితిని కోసం మనము స్థితిని తయారు చేసుకోవాలి. శ్వాస యొక్క ఆధారంగా తీసుకున్నా పర్వాలేదు, ఓం అనే ధ్వని చేస్తూ నెమ్మదిగా ఉచ్చారణ చేస్తూ మనసుని ఏకాగ్రం చేసినా పర్వాలేదు. అప్పుడే దివ్య ప్రకాశ స్వరూపంలో ఏదైతే సూక్ష్మ వతనంలో మీ యొక్క దివ్య స్వరూపం ఉన్నదో దాన్ని చూస్తూ ఉండండి. ఈ అభ్యాసం నిరంతరం చేస్తూ ఉండాలి. చిరకాల సమయం అభ్యాసం చేస్తూ నెమ్మదిగా మరి పూర్తిగా ఫస్ట్ భూమి, జలము తత్వము శరీరం నుండి తక్కువ అవ్వటం ఫీల్ అవుతూ ఉండండి. ఇప్పుడు ఎప్పుడైతే యోగం చేస్తూ మీరు స్థితిని తయారు చేసుకుంటూ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటారో, తర్వాత అగ్ని, వాయువు మరియు ఆకాశ తత్వంలో కూడా లోపం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏ విధంగా తక్కువ అవుతూ ఉంటుందో అలాగా పరమ తత్వము వస్తూ ఉంటుంది. అప్పుడు శరీరంలో 90% మూడు స్థితులు తత్వాలు, మూడు తత్వాలు 10% ఉంటూ ఉంటాయి. అంటే స్థూల శరీరంలో మరి ఏదైతే పరమతత్వాలు 10%, 90% సూక్ష్మ తత్వాలు, మూడు తత్వాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడే ఎగిరిపోయేటువంటి క్షమత అనేది వస్తూ ఉంటుంది. ఫస్ట్ పురుష్ మరియు ప్రకృతి కలిసి 216, అలాగా దివ్య ఆత్మలు 108 మంది లైటు మైటుగా ఉన్నటువంటి ఆత్మలు 216 మంది కూర్చొని యోగం చేస్తూ పైకి ఎగరటం జరుగుతుంది. దీనికోసమే జ్ఞానం ఇస్తూ ఉన్నారు. పైకి ఎగిరేటువంటి క్షమత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రథమంగా మాతాపితలతో పాటు దివ్య లోకంలో స్థిరంగా ఉంటారు. పైకి వెళుతూ ఉంటుంది. ఆత్మ కింద ఉన్న వాళ్ళను కూడా పైకి లాగుతూ ఉంటుంది. క్రింద ఉన్నటువంటి ఆత్మలు పైకి ఎగరటానికి పురుషార్థం చేస్తూ ఉంటారు. దివ్య జ్ఞానాన్ని ధారణ చేయటం జరుగుతుంది. ఏ విధంగా పురుష్ మరియు ప్రకృతితో పాటు ఆత్మలు ఒకదాని తర్వాత ఒకటి పైకి దివ్య లోకంలోకి లాగటం జరుగుతూ ఉంటుంది. ఇలాగ 9 లక్షల మంది లైటు మైటు 18 లక్షల మంది ఆత్మలు కూడా తయారైపోయి పైకి చేరుకుంటూ ఉంటారు. వీళ్ళ స్థితులు సమానంగా ఉంటుంది. కింద ఉన్నటువంటి ఆత్మలు పైకి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మలు పైకి లాగటం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఆత్మలు లాగటంతో క్షమత పెరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా 6.5 కోట్ల మంది ఆత్మలు పై దివ్యలోకంలోకి చేరుకుంటారు. వారి సంబంధ సంపర్కంలో 33 కోట్ల ఆత్మలు ప్రథమ తత్వంలో సంపర్కంలోకి వస్తారు. దేవతలుగా అయ్యేటువంటి ఆత్మల యొక్క క్షమత వస్తుంది. సృష్టిలో మిగతా ఆత్మలు ఎవరైతే ఉన్నాయో కల్పమంతిమంలో ముక్తి ఇచ్చేటువంటి కార్యక్రమం తోడుగా ఉంటుంది. బీజరూపి ఆత్మలు శరీరంలో స్థూల తత్వం యొక్క లయం అవ్వటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వారి యొక్క రచన కూడా శరీరం నుండి స్థూల తత్వాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. ఇది బాపూజీ చెప్పినటువంటి వీడియో.